ఈ రోడ్లో మనం సరిగ్గా వెళ్తున్నా అవతల అయితే సరిగ్గా రారండి. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కారు ప్రైస్ 4 కోట్లు అంటారు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు రోడ్ బ్లాగ్. సో ఈ రోజు నేను విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రోమోని అయితే నేను షూట్ చేయడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అది కూడా ఎలా వెళ్తున్నానంటే ఆటోలో వెళ్తున్నానండి. సో సిఎన్జి ఆటోలో అయితే గుంటూరు నుంచి విజయవాడలో ఉన్న బెంచ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆటో కూడా మా టీమ్దేనండి. సో వీళ్ళే అనమాట ప్రోగ్రామ్ మాట్లాడింది. సో అదేంటంటే కస్టమర్ బెంచ్ కార్ని అయితే కొంటున్నారు అనమాట. సో వాళ్ళు కొంటున్న ఒక ప్రీషియస్ మూమెంట్ని అయితే వాళ్ళు ఇలా క్యాప్చర్ చేసి వీడియో తీసి పెట్టమని చెప్పారు. సో అది మనోడు ఏంటంటే నాతో వీడియో తీయించుకుందాం అని చెప్పేసి నన్ను అయితే విజయవాడ తీసుకెళ్తాను అనమాట. సో నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఆటోలో అయితే విజయవాడ వరకు వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో 2 వీలర్లో వెళ్ళాను, బస్సులో వెళ్ళాను, ట్రైన్లో కూడా వెళ్ళాను. కానీ సో ఇదే అనమాట ఆటోలో వెళ్ళడం. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటో అనేది మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. గుంటూరు నుంచి విజయవాడ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో ఇదేంటంటే ఏపీలో ట్విన్ సిటీస్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రోడ్ కూడా హైవే అనేది చాలా బాగుంటుంది. సో చాలా ఫాస్ట్గాను ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనం రీచ్ అవ్వచ్చు. సో మేమేంటంటే ఆటో నగర్ మీద నుంచి హైవే అయితే ఎక్కుతున్నామండి. సో ఇది ఆటో నగర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్తుంది సిఎన్జి ఆటో కాబట్టి సో ఇక్కడ ఆటో నగర్ దగ్గర అయితే ఈ యొక్క గ్యాస్ స్టేషన్ అయితే ఉంది. సో మేము ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకొని మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ఉన్న రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ నేను నైట్ నిద్రపోలేదండి. సో అందువల్ల నా ఫేస్లో కొంచెం డల్నెస్ అయితే తెలుస్తుంటుంది. సో ఇంతలో మేమైతే గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఆటోలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మా ముందర. ఎందుకంటే గుంటూరులో ఒక 2 లేదా 3 అయితే గ్యాస్ స్టేషన్లు ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఆటోలు కొంచెం తక్కువ తిరుగుతుంటాయి. గుంటూరులో ఎక్కువ మోస్ట్లీ ఈ డీజిల్ ఆటోలు అయితే తిరుగుతుంటాయి అనమాట. సో అందుకని ఎక్కువ ఆటోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎన్ని ఆటోలు అయితే కనబడుతున్నాయో. ఒక 5 మినిట్స్ అయితే టైం పట్టిందండి. సో తర్వాత మా ఆటోకి అయితే గ్యాస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇలా గ్యాస్ ఫిల్ చేసే వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి చూడటానికి. ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాతే మేమైతే హైవే ఎక్కేసాం ఫ్రెండ్స్. హైవే అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకనంటే మనకి స్ట్రైట్ రూట్ ఉంటుంది. సో ఎలాంటి మధ్యలో డైవర్షన్స్ అయితే ఏముండవు అనమాట. చక్కగా ఎక్స్ప్రెస్ వేలో అయితే ఉంటుందండి. సో ఈ హైవే వచ్చేసరికి మనం యావరేజ్గా వెళ్ళినా కూడా ఒక 35 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే హెల్మెట్ యూస్ చేయండి ఫ్రెండ్స్. సో హెల్మెట్ అనేది ఏంటంటే మీకు తెలిసిందే కదా. సో మళ్ళీ ఏదో క్లాస్ చెప్తున్నాడు అనుకోకండి. సో దయచేసి హైవేల మీద వెళ్ళేటప్పుడు అయితే మాత్రం హెల్మెట్ అయితే పెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకవేళ హెల్మెట్ లేకపోతే మాత్రం స్పీడ్గా అయితే 2 వీలర్ మీద హైవే మీద అసలు వెళ్ళొద్దండి. సో నా రిక్వెస్ట్. సో ఇంతలో వచ్చేసరికి ఏంటంటే నంబూరు వచ్చామండి. సో నంబూరులో ఇది కల్వరి టెంపుల్ అనమాట. సో హైదరాబాద్లో వీళ్ళది మెయిన్ బ్రాంచ్ ఉంది. సో తర్వాత ఏంటంటే చాలా చోట్ల ఉందేమో నాకు తెలియదు కానీ సో గుంటూరులో కూడా ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెయిన్ ట్రీ పార్క్ ఫ్రెండ్స్. సో పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట. సో టాప్ క్లాస్ అపార్ట్మెంట్ ఇది. సో దీని పక్కనే వచ్చేసరికి మనకి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. సో ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో దీని పక్కనే ఇంకా ఓల్డ్ టెంపుల్ అండి. సో జైన్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే పక్కపక్కనగా ఉంటుంటాయి అనమాట. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో రోడ్డుకి అటు సైడ్ ఉన్నది అయితే నాగార్జున యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఈ యూనివర్సిటీ అయితే చాలా పెద్దదండి. సో మనకు ఆల్మోస్ట్ లోపలికి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే యూనివర్సిటీ ఉంటుంది. సో ఇదైతే దీని గురించే ఒకరోజు వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో నెక్స్ట్ అయితే టోల్ ప్లాజా దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో టోల్ ప్లాజా అయితే వచ్చేసిందండి. సో మనం దీన్ని క్రాస్ చేసేసి అయితే వెళ్తున్నాం
అన్నమాట. సో, ఈ సరౌండింగ్‌లో వచ్చేసరికి చాలా మంచి మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. సో, చాలా బావుంటుంది టేస్ట్ అయితే కూడా. బయట చాలామంది అనుకుంటారండి. సో, ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదిచ్చేస్తుంటారు. ఓహ్! లక్షలు, లక్షలు, వేలకు వేలు సంపాదిస్తారు అనుకుంటారు. కానీ నిజానికి అందరేం సంపాదించరు ఫ్రెండ్స్. చాలా తక్కువ మందే ఉంటారండి. ఎందుకంటే ఇది ఈ ఫీల్డ్‌లో మాత్రమే కాదండి. అన్ని ఫీల్డ్‌లో ఉండేదే. సో, అందరికీ అన్ని విధాలుగా అయితే కలిసి రాదు. ఎందుకంటే ఎక్కువగా ఈ ఫీల్డ్‌లో కూడా మోసాలు జరుగుతుంటాయి. మనీ ఎగ్గొట్టే వాళ్ళుంటారు. సో, చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈవెంట్ టైమ్స్‌లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయండి. మార్నింగ్ వెళ్ళాల్సొస్తుంది. లేట్ నైట్స్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటనంటే పండగ రోజుల్లో గూడా ఉంటాయి. సో, ప్రోగ్రామ్‌ని బట్టేనంటే వీడియోగ్రాఫర్స్ గాని, ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళకైతే ఆ వర్క్ వచ్చినప్పుడైతే వదులుకోరండి వెళ్ళిపోతారు. సో, కానీ అయినా గూడా ఇదెందుకు చేస్తున్నామనంటే సో, ఇష్టమైన పని, మనసుకి నచ్చిన పని కాబట్టి చేస్తున్నాం. సో, సో, ఆ విధంగా అయితే ఫోటోగ్రఫీ మీద ఉన్న అభిమానంతో, దాని మీద ఉన్న ప్యాషన్‌తో అయితే జీవితాన్ని అలాగ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమంది అంటూ ఉంటారు. ఇదేదో ఒక చిన్న పనిలాగా మొన్న ఒక ఆవిడ రీసెంట్‌గా అందండి. మహా అయితే ఎంతొస్తాయి ఫోటోగ్రఫీ మీద ఒక 15,000 వస్తాయా? ఒక 10,000 వస్తాయా? అని జెప్పేసి. సో, ఎంతైనా రావచ్చండి. కాకపోతే ఈ పనిలో మోసం అయితే నేను చేయట్లేదండి. అవతలోళ్ళు చేసినా అది నేను పట్టించుకోనో లేదో తెలీదు గానీ. ఎందుకంటే మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మోసం చేయనంత వరకే చేసే ఏ పనైనా కరెక్టేనండి. నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారండి. నీకు డబ్బులు వసూలు చేసుకోవడం తెలీదు అది ఇది అని జెప్పేసి. బహుశా నాకు తెలీదేమో గానీ నేనైతే కర్మనైతే బాగా బిలీవ్ చేస్తానండి. సో, నా కష్టం ఏదో నేను దాన్ని నా కష్టాన్ని పడుతూ వెళ్ళిపోతాను. సో, ప్రతిఫలం అనేది ఇక దేవుడికి వదిలేస్తాననమాట. సో, అది ఎవరు ఎలా అనుకున్నా గాని నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదండీ! విజయవాడ నుంచి తెనాలి ఎళ్ళే లైన్ ఏదైతే ఉందో రైల్వే లైన్ ఆ లైన్ ఇదేనండి. సో, ఇదేంటంటే డైరెక్ట్ విజయవాడ నుంచి తెనాలి వెళ్ళిపోతుంది. సో, విజయవాడ దగ్గరికైతే వచ్చేసామండి. సో, ఇప్పుడే వారధైతే ఎక్కామనమాట. సో, ఇది చూస్తున్నారు గదా! సో, అవతల ఉన్న కనిపిచ్చేదంతా గూడా విజయవాడ అనమాట. సో, మనకు ఆ లెఫ్ట్ సైడ్‌లో కనిపిచ్చేదొచ్చేసరికి రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. సో, ఆ బ్రిడ్జ్ కంటే గూడా ఈ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది లెంత్ ఎక్కువుంటుందండి. సో, ఇదేంటంటే ఒక వెళ్ళడానికి అండ్ రాడానికి గూడా ఇంకో పక్కన ఇటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ గూడా ఉంటుంది ఫ్రెండ్స్. విజయవాడ ఊరు లోపలికైతే మనం వచ్చేసామండి. మనం ఏంటంటే ఇప్పుడు మనం బెంజ్ సర్కిల్ మీద ఉన్న ఫ్లైఓవర్ దాటుకొని అయితే మనం గన్నవరం దగ్గరికైతే వెళ్తాం అనమాట. సో, గన్నవరం దగ్గర అయితే ఈ షోరూమ్ అయితే ఉందన్నమాట. బెంజ్ షోరూమ్. సో, మన బెంజ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళడానికి సో, ఇది మెయిన్ రూట్ అనమాట. మనకి మెయిన్‌గా విజయవాడలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి గుంటూరుతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ హైవే అనేది ఊరు లోపల నుంచి అయితే ఉండటం వలన సో, ట్రాఫిక్ అనేది విపరీతంగా అయితే ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ఈ రోడ్డు దగ్గరైతే. సో, మనకేంటంటే హైవే ఊరి చివరి నుంచి ఉంటుంది కాబట్టి సో, మనకి ట్రాఫిక్ అనేది సిటీలో తక్కువుంటుంది. అండ్ ఇప్పుడు ఈ ట్రాఫిక్‌ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే హైవేని విజయవాడ అవతల వైపు నుంచి అయితే వేస్తున్నారనమాట. సో, దానివల్ల ఈ ట్రాఫిక్ అనేది చాలా వరకైతే ఫ్యూచర్‌లో అయితే తగ్గుతుందండి. సో, ఇక్కడేంటంటే చూస్తున్నారు గదా! నోవోటల్ అనేదైతే ఇక్కడ ఉందనమాట. సో, నాకిక్కడ ఫేవరెట్ థింగ్ ఒకటుందండి. అదేంటంటే బిస్మిల్లా హోటల్ అని ఒకటుంటుంది. ఈ ఎంటైర్ విజయవాడలో నాకక్కడ ఫుడ్ అయితే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను విజయవాడలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల తిన్నాను గానీ, నాకు అంతగా అనిపించలేదు. బట్ ఇక్కడ బావుంది. బిర్యానీస్ అయితే బావున్నాయి. సో, అదొకటైతే ఇక్కడ నాకు విజయవాడలో నచ్చిన ప్లేస్ అనమాట. సో, ఈ రాంబరపాడు సర్కిల్ అండి ఇది. సో, ఇది క్రాస్ చేసిన వెంటనే ఏంటంటే మనకి మనం ఈ వైజాగ్ వెళ్ళే రూట్ ఇదే అనమాట. వయా గన్నవరం గూడా వస్తుంటది దారిలో.
సో ఇది సెంటర్ అన్నమాట. సో ఈ వీడియోని విజయవాడ నుంచి ఎవరైతే చూస్తే మాత్రం వాళ్ళైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్లో మనం జాగ్రత్తగా వెళ్తున్నా సరే అవతల వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా రారండి. సో కొంచెం మనమే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకనంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారనమాట. సో చూడండి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న జంక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ బస్సులు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు, అసలు టర్నింగ్స్ కూడా చాలా అటు ఇటుగా తిప్పేస్తున్నారు అనమాట. సో జాగ్రత్త అండి. సో మెయిన్ ఇప్పుడు నేను ఈ బెంజ్ షోరూమ్లో ఏంటనంటే కస్టమర్ ఒకళ్ళు కారు ఒకటి తీసుకున్నారండి. 1,40,00,000 ఎంతో చెప్పారు ప్రైస్. సో వాళ్ళు ఆ కార్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళకు మంచి మెమరీగా ఉండాలని చెప్పేసి వీడియో అయితే చేయమని చెప్పేశారు. సో అదేంటంటే మనోడు దాన్ని ఒప్పుకున్నాడు అనమాట. కాకపోతే ఏంటంటే వీడియో మనోడు నా చేత అయితే షూట్ చేయించుకుంటాడు. సో మొత్తానికి అయితే ఇదిగోండి షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాం. సో నేను యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే నేను షోరూమ్ అనగానే కార్ షోరూమ్ బెంజ్ అనగానే నేను ఏదో ఊహించుకున్నాను, కానీ టు బీ ఫ్రాంక్ చెప్తున్నానండి, బెంజ్ షోరూమ్ లానే అనిపించట్లేదు నాకు. ఎందుకనంటే అంత ఎక్కువ స్పేస్లో అయితే లేదనండి, చాలా చిన్న ఏదో కంప్రెస్డ్ స్పేస్ లాగా అయితే అనిపించింది. సో కానీ ఇక్కడ ఏ కార్ మీరు చూస్తున్నా కూడా అన్ని 1 కోటి పైనే ఉన్నాయండి. సో కానీ ఇంత ఎక్స్పెన్సివ్ కార్స్ అమ్ముతున్నప్పుడు షోరూమ్ కూడా ఇంకొంచెం డీసెంట్గా ఇంకొంచెం స్పేషియస్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇప్పుడు ఈ కార్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 4 crores అంటండి ఈ కార్ ఇది. సో చాలా పెద్దగా ఉంది. సో నేను వీడియో షూట్ చేయడానికి అయితే ప్లేస్ మొత్తం చూసుకున్నానండి, ఎక్కడైతే బాగుంటుంది ఫ్రేమింగ్ అంతా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసేసాను. సో ఇది షోరూమ్ లోపల రాగానే రిసెప్షన్ లోపలైతే కొన్ని అక్కడ పెట్టారన్నమాట, కొన్ని కార్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఎవరైతే అలా ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి ఒక డెకరేషన్ లాగైతే ఇక్కడ చేశారండి. సో ఇది వేరే కార్ అనమాట. సో కస్టమర్ కొనే కార్ ఏంటంటే చూపిస్తాను. యాక్చువల్గా నేను ఈ వీడియోస్ తీయడానికి ప్రొమోస్ కానీ క్యాండిడేట్స్ కానీ మిర్రర్లెస్ కెమెరాని గింబెల్ వాడతానండి. కానీ మనోడైతే ఇంకా ఓల్డ్ డిఎస్ఎల్ఆర్ అను స్లైడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఏదైతే ఉంది అని చెప్పేసి నేను దాని మీదే ట్రై చేస్తున్నాను. సో కస్టమర్ అయితే కార్ని వాళ్ళు ఓపెన్ చేశారండి. సో అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అదేంటంటే మేము ఫొటోస్ దాని వీడియోస్ అయితే తీసాము. అది కూడా ఏంటంటే మా దగ్గర ఉన్న కెమెరా తోటి, ఓల్డ్ అయినా కొత్తదైనా మనలో స్కిల్స్ మనలో టాలెంట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మిర్రర్లెస్కి అలవాటు పడి బాగా కంఫర్ట్ జోన్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది. సో మొత్తానికి విజయవాడలో బెంజ్ షోరూమ్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉందండి. సో పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ కదా బెంజ్ అంటే. సో ఇక అలా మా వర్క్ అయితే మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం గుంటూరుకి అయితే వచ్చేసామండి. సో ఆటోలో కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉందండి. సో ఇదన్నమాట. సో నా వీడియో కానీ మీకు నచ్చితే మీ సపోర్ట్ని నాకు మీ సబ్స్క్రైబ్ ద్వారా లైక్ చేసి నన్ను మీరు ఇంకా సపోర్ట్ చేయండి కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.